పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన యోబు గ్రంథము 33వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 34వ అధ్యాయం చదువుకున్నాం. అప్పుడు ఎలీహు మరలా ఇలాగ చెప్పసాగాను, జ్ఞానులారా నా మాటలు వినుడి, అనుభవశాలులారా నాకు చెవియొగ్గుడి. అంగలి ఆహారం రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును. న్యాయమైనదేదో విచారించి చూతుము రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకుందుము రండి. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను. న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయుచున్నాననియు నాకు మానజాలని గాయము కలిగిననియు యోబు అనుచున్నాడు. యోబు వంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్ళ వలె తిరస్కారమును పానము చేయుచున్నాడు. అతడు చెడితనమును చేయువారికి చిలికాడాయను, భక్తిహీనులను సహవాసి ఆయను. నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. జ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి క్రియకిచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారి ఫలమునిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయుడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా, ఎవడైనా సర్వప్రపంచ భారమును ఆయనకు అప్పగించినా, ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొని ఎడల తన విశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొని ఎడల సర్వ శరీరులందరూ ఏకంగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవుదురు. కావున దీని విని వేచింపుము, నా మాటలు ఆలకింపుము. న్యాయమును ద్వేషించువాడు లోకము నేరునా? న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపుదువా అని నీవు పనికిమాలిన వాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చున? రాజుల ఎడల పక్షపాతము చూపని వానితోనూ, బేదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వానితోనూ అలాగా పలుకుట తగునా? వారందరూ ఆయన నిర్మించిన వారు కారా? వారు నిమిషంలో చనిపోవుదురు. మధ్యరాత్రి ప్రజలు కల్లోలములందు నాశనమగుదురు. బలవంతులు దైవికముగా కొనుపోబడెదరు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు. దుష్క్రియలు చేయువారు దాక్కొనుటకు చీకటైనను మరణాంధకారమైనను లేదు. ఒకడు న్యాయ విమర్శలోకి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. విచారణ లేకుండానే బలవంతులు ఆయన నిర్మూలము చేయుచున్నాడు. వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు. వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు. రాత్రి యందు ఆయన నాశనము కలగజేయగా వారు నలగొట్టబడుదురు. దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును. ఎలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి, ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్య పెట్టకపోయిరి. బేదల మొర్రను ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి, దీనుల మొర్రను ఆయనకు వినబడినట్లు చేసిరి. ఆయన సమాధానము కలగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకొని ఎడల ఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చినదైనను ఒకటే. భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండానట్లు, వారు ప్రజలను చిక్కించుకొనకుండానట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. ఒకడు నేను శిక్ష నొందితిని, నేనికను పాపము చేయును, నాకు తెలియని దానిని నాకు నేర్పుము. నేను దుష్కార్యం చేసి ఉన్న ఎడల ఇకను చేయనని దేవునితో చెప్పున? నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతీకారము చేయునా? లేని ఎడల నీవుందువా? నేను కాదు, నీవే నిశ్చయింపవలను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము. వివేచన గలవారు జ్ఞానము కలిగి నా మాట వినివారి నాతో ఇలాగా పలుకుదురు. యోబు తెలివిమాలిన మాట్లాడుచున్నాడు, అతని మాటలు బుద్ధిహీనమైనవి. దుష్టుల వలె యోబు ప్రత్యుత్తరం ఇచ్చినందుకు అతడు తుదమొట్ట శోధింపబడవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు. మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు. ఇంతటితో యోబు గ్రంథము 34వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న యోబు గ్రంథము 35వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. ఆమెన్.